అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంలో మోడీ కాంప్రమైజ్ అయ్యారని, దేశాన్ని అమ్మేశారనేసి రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితోనే ఈ ఒప్పందంపై మోడీ సంతకం చేశారని ఆరోపించారు. అంతేకాదు మోడీ దేశ ప్రయోజనాల దృష్టిలో రాజీ పడ్డారని, ప్రధాని దేశాన్ని అమ్మేశారంటూ రాహుల్ కామెంట్ చేశారు. పార్లమెంట్ మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రధాని ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న భయంతోనే ఈ డీల్పై మోడీ సంతకం చేశారని రాహుల్ గాంధీ సంచలనమైన ఆరోపణలు చేశారు. మోడీ చాలా కంగారు పడుతున్నారు. గత కొన్ని నెలలుగా ఆగిపోయిన వాణిజ్య ఒప్పందంపై నిన్న రాత్రి ఆయన హడావిడిగా సంతకం చేశారు. దీని వెనుక విపరీతమైన ఒత్తిడి ఉంది. తన ఇమేజ్ ఎక్కడ పాడైపోతుందా అని మోడీ భయపడుతున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మన దేశ ప్రజల కష్టాన్ని ఈ ఒప్పందం ద్వారా మోడీ విదేశాలకు అమ్మేశారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా రాహుల్ గాంధీ చైనా అంశాన్ని, మాజీ ఆర్మీ చీఫ్ నరవనే పుస్తకానికి సంబంధించిన అంశాలను లేవనెత్తారు. అయితే నిబంధనల ఉల్లంఘన అని పేర్కొంటూ స్పీకర్ ఆయనను మాట్లాడనివ్వలేదు. దీనిపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చరిత్రలో మొదటిసారిగా ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వడం లేదని, ఎందుకంటే ప్రధాని నిజం బయటపడుతుందని భయపడుతున్నారనేసి రాహుల్ ఆరోపించారు. ఎప్టిన్స్ ఫైల్స్ పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాలో అదానిపై ఉన్న కేసు నిజానికి మోడీపై ఉన్న కేసేనని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఎప్టిన్స్ ఫైల్స్లో కొన్ని అంశాల వల్ల అమెరికా నుండి మోడీపై ఒత్తిడి వస్తుందని, అందుకే ఆయన దేశ ప్రయోజనాలను ఫనంగా పెడుతున్నారని రాహుల్ మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ప్రస్తావించిన ఎఫ్టీన్ ఫైల్స్ అంశాన్ని భారత విదేశాంగ శాఖ ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. 2017లో ప్రధాని మోడీ అధికారికంగా ఇజ్రాయెల్ పర్యటన వెళ్లిన మాట నిజమే, కానీ ఆ ఫైల్స్లో వస్తున్న ఇతర ఆరోపణలన్నీ ఆధారరహితం, నీచమైనవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవన్నీ కేవలం ప్రధాని ప్రతిష్టను దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్రలని కొట్టిపారేసింది.